హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. చూస్తున్నారు కదా! ఇది కంపోస్ట్ అండి. ఎటువంటి వాసన కానీ, పురుగులు కానీ పట్టనిది బెస్ట్ కంపోస్ట్ అనమాట. ఇది 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఫస్ట్ టైమ్ కంపోస్టింగ్ ప్రాసెస్ చేసే వాళ్ళైనా సరే ఈజీగా ఈ కంపోస్టింగ్‌ని అయితే ప్రిపేర్ చేస్తారండి. నార్మల్‌గా కిచెన్ వేస్ట్ తోటి మనం కంపోస్ట్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళకి వాసన వస్తుందని, పురుగులు పడతాయి, అలాగే చీమలు పడతాయని చిరాకుగా ఉంటుందండి. నేను కూడా ఫస్ట్ కంపోస్టింగ్‌ని స్టార్ట్ చేసినప్పుడు అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మనం చేయంగా కిచెన్ వేస్ట్‌తో కూడా నీట్‌గా అయితే చేసుకోగలుగుతాము. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కంపోస్ట్ వచ్చేసి ది బెస్ట్ కంపోస్ట్ అండి. ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఖర్చు ఏమీ ఉండదండి. అలాగే ఇది 1 ఇయర్ నిల్వ ఉంటుంది. వాసన ఉండదు. పురుగులనేవి ఉండదండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చనమాట. మనం నార్మల్‌గా అందరి ఇళ్లల్లో మనం టీ పెట్టుకుంటూ ఉంటాం చూడండి. అలా టీ పెట్టుకునేటప్పుడు నేనైతే చూడండి టీని ఈ విధంగా ప్రిపేర్ చేస్తాననమాట. 2 కప్పుల వరకు పాలనైతే తీసుకుంటానండి. 2 కప్పుల వరకు పాలను తీసుకొని, ఈ 2 కప్పుల పాలకు గాను మళ్ళీ ఒక కప్పు వాటర్‌నైతే పోస్తాను. పోసిన తర్వాత ఇందులోనికి ఇలా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులోకి చూడండి నేను చూపిస్తున్న ఈ స్పూన్‌తో 2 స్పూన్ల వరకైతే నేను టీ పౌడర్‌ని వేస్తానండి. అలాగే షుగర్ వచ్చేసి ఒక 3 స్పూన్ల వరకు వేస్తానండి. నార్మల్‌గా చక్కెర ఎక్కువ తాగే వాళ్ళకైతే 4 స్పూన్లు పట్టిద్ది. నేనైతే ఇలా 3 స్పూన్లు వేస్తాను. వేసి ఇవంతా కూడా బాగా పొంగొచ్చి మరిగేంత వరకు ఉడనిస్తాననమాట. చూడండి ఇలాగ బాగా పొంగొచ్చి మరిగేస్తున్నాయి కదా! ఇలా మరిగేటప్పుడు చూడండి ఇలాగ ఆరైతే పడాలనమాట. ఇంతవరకు మరిగిస్తాను. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలైనా మరిగిస్తానండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళు వేసాం కదా! 3 కప్పులయింది. బాగా మరిగేసరికి ఇది 2 కప్పులు టీ అయితే అవుతుందండి. ఇదిగో చూడండి ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను. ఈ విధంగా 2 కప్పులు టీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలో చూడండి టీ పొడి మిగిలింది కదా! ఈ మిగిలినటువంటి టీ పొడిలో నేను వాటర్‌ని వేసేస్తున్నానండి. ఇవి నార్మల్ ట్యాప్ వాటర్ అనమాట. ఇలా వాటర్‌ని పోసేసి నేను టీ తాగేంత వరకు ఈ గిన్నెని అలాగ ఉండనిస్తాను. ఈ విధంగా టీ తాగేసేలోపు చూడండి ఇది మనకి బాగా ఈ టీ పొడిలో ఉన్నటువంటి తీపిదనం, చక్కెర ఏదన్నా ఉంటే కూడా అది వాటర్‌లోకి వెళ్ళిపోతుందనమాట. అంటే మనము టీ కాసేటప్పుడే చక్కెరేసాం కదా! ఈ ఈ కంపోస్ట్‌లో ఇలాగా మనం వాటరేసి డైల్యూట్ చేయడం వల్ల తీపితనం అనేది ఉండదనమాట. ఇప్పుడు ఈ విధంగా డైల్యూట్ చేసినటువంటి దీన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ టీ పొడి వచ్చింది కదా! ఇప్పుడు ఈ టీ పొడిని ఒక ప్లేట్‌లోనికి వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా పరుచుకున్నట్లు చేయండి. ఇలా కడగటం వల్ల ఏందంటే మనకి టీ పొడిలో తీయదనం అనేది ఉండదు. మనం మొక్కలకి వేసుకున్నా గానీ చీమలనేవి పట్టవనమాట. అలాగే చూడండి ఈ వాటర్ ఉన్నాయి కదా! ఈ వాటర్‌ని కూడా నేను పడేయనండి మొక్కలకి వేస్తాను. ఇప్పుడు ఈ టీ పొడిని స్ట్రెయిన్ చేసుకున్నాం కదా! ఇలాగ ఒక ప్లేట్‌లోనికి టీ పొడినైతే ఇలాగా పరిచినట్లుగా వేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని తీసుకెళ్ళి నేను డైరెక్ట్‌గా ఇలాగ ఎండలో పెట్టేస్తానండి. ఎండ తగిలే చోట పెట్టామంటే సాయంత్రానికి మనకి పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! ఈ ప్లేట్ వచ్చేసి నేను నిన్న ప్రిపేర్ చేసిందండి. నిన్న టీ పెట్టుకున్నప్పుడు పొడి. ఇది ఇప్పుడు పెట్టిన ప్లేట్ కదా! ఇది నిన్న పెట్టిందనమాట. చూసారా పూర్తిగా డ్రై అయిపోయింది. మనకి కంపోస్ట్ అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడు ఈ ప్లేట్ వచ్చేసి ఇది నేను చూడండి ఈ డబ్బా చూస్తున్నారు కదా! ఇది డైలీ నేను అలాగా స్టోర్ చేసుకుందనమాట. నిన్న ఎండిపోయిన టీ పొడిని ఈ విధంగా డబ్బాలోనికైతే డైలీ కొంచెం కొంచెం వేసి నేను ఇలాగా నిల్వ ఉంచుతానండి. డబ్బాలోకి పెడతాను. ఈ విధంగా కంపోస్ట్ అయితే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టీ పొడి కంపోస్ట్ ఉంది చూడండి. ఇది చక్కగా మనకి 1 ఇయర్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇందులో చూడండి అక్కడక్కడ మీకు యాలుకలు, అలాగే అల్లం కూడా కనిపిస్తుందండి. అప్పుడప్పుడు నేను టీ పెట్టుకున్నప్పుడు కొంచెం యాలుకలు, అలాగే ఇది అల్లం ముక్కలు, యాలుకలు వేస్తానండి. ఏం పర్లేదు ఇగో టీ పొడిలో మనకి మొక్కలకి బలానికి ఉపయోగపడతాయి. ఇదండి బెస్ట్ కంపోస్ట్ అయితే టీ పొడితోటి వాసన కానీ, పురుగులు లేని కానీ ది బెస్ట్ కంపోస్ట్ అనమాట. చూస్తున్నారు కదా! ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా! దీన్ని మనము కొంచెం కొంచెంగా తీసుకొని మొక్క సైజుని బట్టి ఇవ్వచ్చండి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. చూడండి ఒక్కొక్క స్పూన్‌తో వచ్చేదాన్ని డైలీ మనం ఇలాగా ఓపిక చేసుకున్నామంటే మనకి కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా మొక్క సైజుని బట్టి ఏ మొక్కకి ఎంత ఇవ్వాలో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ మొక్కలకైతే నేను కొంచెం కొంచెం అయితే ఇస్తున్నానండి. బాల్కనీలో పెట్టిన మొక్కలకైతే ఇస్తున్నాను. ఓకే అండి. ఇది చూసారు కదా! టీ పొడితోటి మనం ఈజీ ప్రాసెస్‌లో ఏ విధంగా కంపోస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఇది మొక్కలకి చాలా బలమండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా టీ పొడితోటి కంపోస్ట్‌ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.